హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనకి రైల్వే నుంచి మనకి అసిస్టెంట్ లోగో పైలట్ ఏఎల్‌పికి సంబంధించి భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. సుమారు 9,970 పోస్టుల వరకైతే ఉన్నాయండి. భారీ నోటిఫికేషన్ అనమాట. సో, ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అండ్ రైల్వే జాబ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం. సో, భారీగా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో, మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుండి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్‌కి సంబంధించి ఏఎల్‌పి అసిస్టెంట్ లోగో పైలట్ ఖాళీల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. మనకి 9,970 పోస్టులయితే ఉన్నాయి. అండ్ రీజనల్ వైస్‌గా ఏ రీజియన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఆళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 12థ్ ఏప్రిల్ అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 11థ్ మే వరకైతే ఉంది. ఇది ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉంది. సో, దీనికి అసిస్టెంట్ లోగో పైలట్ 7థ్ పే కమిషన్ కింద 19,900 పర్ మంత్ అనమాట సాలరీ. అండ్ దీనికి ఎలవెన్స్ అన్నీ కలుపుకొని మనకి 30 వరకైతే రావచ్చండి. అండ్ దీనికొచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 18-30 ఇయర్స్ అనమాట. అండ్ దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉందండి. ఏజ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి +10 ఇయర్స్. ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. మనకు టోటల్ 9,970 వరకైతే మనకి పోస్టులయితే ఉన్నాయండి. ఈ రీజనల్ వైస్‌గా కూడా ఇక్కడ రిలీజ్ చేశారు. అహ్మదాబాద్, అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్ అండ్ బిలాస్పూర్, ఛత్తీస్‌గఢ్, చెన్నై, గువాహటి అండ్ జమ్మూ, శ్రీనగర్ అండ్ కోల్కతా, మేడ్దా అండ్ ముంబై అండ్ ముజాఫర్ అండ్ పాట్నా, ప్రయాగరాజ్ అండ్ రాంచీ, సికింద్రాబాద్ అండ్ సిల్గ్రుహి అండ్ తిరువనంతపురం అండ్ గోరఖపూర్. ఇట్లా మనకి ఈ రీజియనల్స్ వైస్‌గా కూడా మనకి ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీకి రిలీజ్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10థ్ క్లాస్ ఐటీఐ చేసిన వాళ్ళకి గానీ, లేదంటే ఇంజినీరింగ్ విభాగం కంప్లీట్ అయిన వాళ్ళు గానీ, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ గల వాళ్ళు గానీ అప్లై చేయొచ్చండి ఈ యొక్క అసిస్టెంట్ లోగో పైలట్‌కి. సో, మనకి ఇక్కడ రీజియన్ వైస్‌గా కూడా ఉన్నాయి. సో, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. ఇది మనకి 12థ్ అంటే రేపొద్దున నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ స్టార్టింగ్ డేటు. క్లోజింగ్ డేటు మళ్ళీ 11థ్ మే వరకైతే ఉంది. సెలక్షన్ ప్రాసెస్‌కొచ్చేసరికి CBT 1 అండ్ CBT 2 అండ్ మెడికల్ ఎగ్జామినింగ్ ద్వారా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. దీంట్లో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. వీటిలన్నిటి గురించి తర్వాత అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశారు. వాళ్ళ సైట్ ద్వారా మనకి తర్వాత అప్డేట్ చేస్తారు. సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది వాళ్ళ యొక్క సైట్ ద్వారా మనకి ఇంటిమేషన్ అనేది తర్వాత చేస్తానని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. రేపొద్దున నుంచి స్టార్ట్ అవుతుంది. 12థ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. సో, డేట్ అనేది గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి అప్లై చేసుకోండి. మనకి టోటల్ 9,970 వరకైతే ఉంది. మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.